ఇచ్చాపురం నుంచి యువతల కుప్పం దాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మేము చేసిన డెవలప్మెంట్, మేము ఇచ్చినటువంటి సంక్షేమం, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీకు అమలైనటువంటి పథకాలు ఇవన్నీ చూసి ఒకటి అడుగుతున్నాం. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నేను కూడా స్కాన్ చేస్తున్నానని చెప్పి ఆవిడ బయలుదేరుతున్నారుగా. చాలామందిని చూశారు. ఇప్పుడు ఆల్రెడీ యువగళం నడిచింది, వారాహి యాత్రలు నడిచినాయి. సోనియా గాంధీ గురించి చెప్పా కదా సార్ ఇందాక. సోనియా గాంధీయే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని అనుకుంది. చంద్రబాబు నాయుడు ఏదేదో చేయాలనుకున్నారు. వాళ్ళకంటే రాజకీయ అనుభవం లేదుగా షర్మిల గారికి, అంతే కదా. వాళ్ళకంటే ఏమైనా రాజకీయ అనుభవం ఉందా? వాళ్ళకంటే మూసేది కదా ఆవిడ. అనుభవం ఉంటే వైఎస్ఆర్టీపీని మూసేది కదా. వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టి నువ్వు మూసేసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు. అది కూడా పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి డంప్ చేయబడ్డావంటేనే నువ్వు ఆల్రెడీ అక్కడ నీకేం లేదని అర్థం కదా. ఇంకా దాంట్లో ఏదో మాట్లాడేస్తే ఏదో అయిపోయింది అనుకుంటే చూపిస్తారు మాకు వ్యతిరేక మీడియా. అది ఆబ్వియస్లీ చెప్పా కదా ఇందాకే. దారిని పోనే దానయ్య ఎవరన్నా తిట్టితే ఎవడో తిడతాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎవడో తిడతాడు తెలుసా? ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం క్వార్టర్ మందు తీసుకోవాలంటే రేటు పెరిగిందని ఎవడో తిట్టాడు అనుకో రోడ్డు మీద పోయి. అది చూపిస్తారు వీళ్ళు. అది చూపించి వెంకటరెడ్డి గారు టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వైసీపీలో. సార్ కాన్ఫిడెన్స్ ఎందుకు కనపడుతుంది అంటే దానికి కూడా ఒక అర్థం ఉంది కదా. ఇప్పుడు మేమేం చేయకపోతే మా దగ్గర కాన్ఫిడెన్స్ రాదు కదా సార్. మేము ఎంత చేసాం కాబట్టి మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. 15,004 సచివాలయాలు సార్, 10,778 రైతు భరోసా కేంద్రాలు. ఎన్ని పని చేస్తున్నాయి దాంట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పటం కాదు కదా, ఉన్నాయా లేదా, వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. మరి ఎన్ని చేశాం కాబట్టి 100 సంవత్సరాల్లో ఉన్న మెడికల్ కాలేజీలు 11 అన్న. 101 సంవత్సరాల క్రితం 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇది 2024. ఇప్పుడు కొత్తగా 17 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 101 ఏళ్లలో 11 ఏంది, 4 ఏళ్లలో 17 ఏంది. ఒక్క పోర్టు గట్ల చంద్రబాబు నాయుడు గారు 4 పోర్టుల నిర్మాణం జరుగుతుంది, 2 ఆల్రెడీ ఓపెన్ కాబోతా ఉన్నాయి. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంత మార్పులు చేర్పులు ఎందుకు చేయాలిగా? జాబితాలు 5 జాబితాలు ఇప్పటికి 5 రావచ్చు, రేపు 5 అయిపోయినాయి, ఇంకో 7 రావచ్చు. అంటే ఇప్పుడు మార్పులు చేర్పులు లేకుండా ఎట్లా? సీనియారిటీకి కొంత ప్రాధాన్యత ఇవ్వాలి, కొంత యంగ్కి ప్రాధాన్యత ఇవ్వాలి, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మేము పోయినసారి 151 సీట్లు గెలిచామన్నా. అవును. దాంట్లో 67 మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు, 56 మంది అయితే కొత్త మొక్కలు రాజకీయాలకి, ఫ్రెష్ ఫేసెస్ పొలిటికల్గా. ప్రాంత రాజకీయాలు అంతగా వడబోసి చేయాల్సినంత అవసరం ఏంటి వచ్చింది అనేది చెయ్యాలి కదా. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. 77 ఏళ్లలో కొన్ని కులాలకు అసలు ప్రాధాన్యత లేదు అసెంబ్లీలో. బీసీ అత్యధిక సామాజిక వర్గంగా ఉన్న బీసీలకి కొంచెం ఎక్కువ సీట్లు చేయాలి కదా. పోయినసారి 41 ఇచ్చాం బీసీలకి, ఈసారి ఇంకొంచెం పెరగాలి కదా, 4, 5, 7 ఇంకో పెరగాలి కదా. మరి ఇవన్నీ మేం చేసుకుంటా అంటే మేం చేసే మార్పులు చేర్పుల వల్ల అవతల పార్టీ వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారంటే దీనివల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతున్నట్టే అర్థం కదా దానికి. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు కదా. వాళ్ళు క్వశ్చన్ చేశారంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే క్వశ్చన్ చేస్తారంటే ఓకే. ఆ పార్టీలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసి మార్పులు చేర్పులు చేస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, అవన్నీ అడుగుతున్నారంటే ఈ ట్రాన్స్ఫర్ల వల్ల, ఈ మార్పులు చేర్పుల వల్ల మీకేదో అక్కడ నొప్పి తగులుతున్నట్టే అర్థం కదా. మీకు నొప్పి తగలకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేయరు కదా. అవును. అంటే మేము తీసుకున్నది కరెక్ట్ డెసిషన్ అనే కదా, వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా. కానీ కొంతమందిని మీరు కావాలని వదులుకుంటున్నారా, పక్క పార్టీలకు పంపిస్తున్నారా, లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతున్నారా? ఎవరంటారు వాళ్ళు? ఉన్నారు. నేను మళ్ళీ పేర్లు పెట్టడం ఎందుకు, మీకు తెలుసుగా చాలామంది ఉన్నారు కదా. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను ఒకటే చెప్తా, ఇది పార్టీ. పార్టీ అంటే ఆ పార్టీ అనేది అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉన్న అందరూ బాగుంటారు, అధికారంలో రాకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. అలాంటప్పుడు ఒకళ్ళో ఇద్దరో త్యాగాలు చేయాలి. ఆ త్యాగాల వల్ల పార్టీ అధికారంలోకి వస్తుంది. లేదు నాకు ఆ సీట్ ఇవ్వటం వల్ల అది కోల్పోయాం అనుకో, అట్లాంటివి 10, 20 ఉన్నాయి అనుకో, లేదు అట్లాంటి అందరికీ లేదు వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారని ఇచ్చుకుంటా పోయాం అనుకోండి, ఇబ్బంది అయితే ఎవరికి ఇబ్బంది? మీకు, నాకు, అందరికీ, పార్టీలో అందరికీ ఇబ్బంది అయింది కదా. పార్టీలో ఉన్న వెళ్ళిపోయే నాయకుడికి ఇబ్బంది, ఇంకోళ్ళకు. ఎవరిని ఎందుకు కావాలని వదులుకుంటాం? ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, నర్సరావుపేట ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అయ్యారు. వాళ్ళ ఫాదర్ కూడా అంతకుముందు వేరే పార్టీల్లో ట్రై చేశారు, ఎప్పుడు కాల. అవును. నర్సరావుపేట నుంచి ఎంపీ అయిన తర్వాత ఇప్పుడు గుంటూరు ఇస్తామని చెప్పాం. ఎందుకు? నర్సరావుపేట మేము బలంగా ఉన్నాం, గుంటూరులో 2 సార్లు ఓడిపోయి ఉన్నాం,
కృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు వెళ్ళండి, గుంటూరులో మీకు ఖచ్చితంగా మన పార్టీ తరఫున మీరు చేయాలని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గుంటూరు వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, పార్టీలోంచి వెళ్ళిపోయాడు. దానికి మా తప్ప ఆయన తప్ప? ఇప్పుడు అనిల్ యాదవ్ గారు ఉన్నారు సార్, నెల్లూరు అసెంబ్లీగా ఎమ్మెల్యేగా 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా చేశారు. సో ఆయన నర్సరావుపేటలో బీసీ ఈక్వేషన్లో ఆయన తీసుకొని వచ్చాం. సో ఆయన పార్టీ కోసం వెళ్తా అన్నాడు, అది కదా కమిట్మెంట్. ఆయన కూడా రాజీనామా చేస్తాడని వింటున్నాం. ఏబిఎన్లో రోజు చేస్తారు, ఏబిఎన్లో రోజు చేస్తారు సార్. ఏబిఎన్లో 4 రోజులు నేను డిబేట్కి రాకపోతే ఏదో అయింది, పోయాడే ఉన్నాడని రాస్తారు వాళ్ళు. ఇవన్నీ మనం పట్టించుకుంటే నడవదు కదా. ఏం లేదంటారు అట్లా. ఎందుకు చేస్తారు, ఎందుకు చేస్తారు సార్? ఎవడో ఒకళ్ళిద్దరు పార్టీ సీట్ అయినా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో నేను అనేది ఒకటే సార్, ఇంత కాన్ఫిడెన్స్గా ఉంది, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మేము ఇన్ని పథకాలు అమలు చేసాం, మేనిఫెస్టోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు చేసామని చెప్తున్నప్పుడు ఈ మార్పులు చేర్పులు సరే కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికన మీరు మారుస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఆ మాత్రం బుజ్జగించలేకపోయారా? వాళ్ళు పార్టీ వీడే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన 5 ఏళ్ల పాటు 4.5 ఏళ్ళు 5 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న వ్యక్తి ఆయన కూడా. ఇంకో వ్యక్తి ఉన్నారు, ఇంకో మనం మాట్లాడాలంటే మచిలీపట్నం, ఆయన కూడా వెళ్ళి రేపు జనసేనలో జాయిన్ అవుతాడు. జనసేనలో ఆల్రెడీ జాయిన్ అయ్యాడు ఆయన. ఆల్రెడీ సీట్లు కూడా రాశారు, ఆల్రెడీ పేపర్లో అయితే ఆయనకి ఆ పార్టీ సీట్ రాశారు, నర్సరావుపేట నుంచి ఈయనకి రాశారు. అవును, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అంత కాన్ఫిడెన్స్ ఉంది ఏంటి మరి? అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకుని లైన్లో పెట్టుకోలేకపోయారు? అన్న ఎన్నిసార్లు బుజ్జగిస్తారు, ఎన్నిసార్లు బుజ్జగిస్తారు? బాలినేని గారిని బుజ్జగించట్లా 3-4 సార్లు. ఎవరినైనా ఒకటి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారికి చెప్పారు ఇది కాదు అదని. సో బాలసౌరి గారు నరసరావుపేట ఓడిపోయాడు, గుంటూరు ఓడిపోయాడు, తెనాలి ఆయన ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గెలిచింది తెనాలి. దాని తర్వాత ఆయన ఎంపీగా గెలవాల. 2004 to 9 ఎంపీ, 9లో లేదు, 14లో లేదు, 2 సార్లు ఆయన ఓడిపోయి ఉన్నాడు. అయినా 19లో మచిలీపట్నం అవకాశం ఇచ్చాం. ఈసారి కొంచెం పార్టీకి అంటుపెట్టుకొని సిన్సియర్గా ఉండే వాళ్ళకి చేయాలనుకుంటున్నాం. ఆయన సిన్సియర్గా లేకుండా మధ్యలో కొన్ని వ్యవహారాలు చేసిన సంగతి తెలుసు. సో పార్టీ కమిట్మెంట్గా లేకుండా పక్క పార్టీలతో ఇండైరెక్ట్గా మాటలు చేర్పులు జరిగినప్పుడు వెనకాలేవో ఉన్నాయి ఇలాంటి వాటికి ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఇప్పుడు మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ప్రభుత్వంలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు కదలికలు ఏంటో తెలియకుండా ఉన్నారు కదా. వాళ్ళు ఏ పార్టీ గారి విషయంలో కూడా అదే జరిగిందా? కృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ బిఫోర్ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, కలిసిని కూడా ఆల్రెడీ టీవీలో ఫోటో రాలేదు, బట్ ఆయన కలిశారనేది వేశారు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం టచ్లో ఉన్నాడనే తెలుసు. కానీ ఇక్కడ మీకు వెంకటరెడ్డి గారు సామాజిక వర్గాల ఏకీకరణ అనేది జరుగుతుందా? 100%. సామాజిక వర్గాల ఏకీకరణ నేను ఎందుకు కరెక్ట్గా దాని మీద చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవచ్చు. దాంట్లో సామాజిక వర్గాల ఏకీకరణ జరగట్లేదు, కానీ మీరు అన్నట్టుగా పెత్తందారులు ఒక వర్గంగా మిగిలిన పేద వర్గాలన్నీ సామాజిక వర్గాల ఏకీకరణ అదే సార్. దాంట్లోనే ఇక్కడ సామాజిక వర్గాలంటే మా దృష్టిలో 2 ఉన్నాయి. ఒకటి పేద సామాజిక వర్గం, 2 పెత్తందారుల సామాజిక వర్గం. సో పెత్తందారుల సామాజిక వర్గం అంటే పెత్తందారుల సామాజిక వర్గం అంతా ఏకమైంది, మిగిలిన పేదల సామాజిక వర్గం అంతా ఏకమైంది. దాంట్లో బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, మైనార్టీలు అవ్వచ్చు, లేదంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు అవ్వచ్చు, వీళ్ళందరూ ఏకీకృతం అయ్యారు. అసలు వీళ్ళకి ఏ మంచి జరగకూడదు, వీళ్ళు మంచి జరిగి గుప్పిటగా ఉంటే వీళ్ళు రేపొద్దున ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేసుకుంటారు, రాజకీయ చైతన్యం వస్తుంది, పదవులు వస్తాయి, అప్పుడు మన మాట వినరు. సో అవతల వర్గం అంతా ఏకమవుతుంది.